ఈ పరలోకపు జీవితాన్ని నేర్చుకోవాలా, అంటే ప్రేమ గల జీవితాన్ని నేర్చుకోవాలా. మీకు బాగా తెలుసు, మీ బోధకులు మీకు బోధించుంటారు. ఏబీసీ పత్రిక 4వ అధ్యాయము 1, 2, 3 వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ఒకరిని ఒకరు సహించి క్షమించి అంటున్నాడు. కనుక ప్రేమ ఎలా తెలుస్తుంది? ఎవరన్నా మనకి హాని చేసినని మనకు అనిపించింది అనుకో, ఎవరన్నా మాటల ద్వారా మనకి బాధ కలిగించారు అని అనిపించింది అనుకో, మనం ఏం చేయాలా? ఆ మాటలు జ్ఞాపకం రాకూడదు. నీకు బాధ కలిగే మాటలు జ్ఞాపకం రాకూడదు. నిన్ను అవమానపరిచిన మాటలు జ్ఞాపకం రాకూడదు. ఒకవేళ అవమానపరిచే బాధలు, నీకు బాధ కలిగించే బాధలను నువ్వు ధ్యానం చేసావనుకో, నీలో ఏమొస్తుంది? శారీరకమైన ఉద్రేకం వస్తుంది. శరీరం ఏం కోరుకుతుంది? హాని చేసేవాడికి హాని చేయమని చెప్తుంది. కానీ నీ మనసులో ఏముండాలి? దేవుని వాక్యం మాత్రమే ఉండాలి. ఎందుకని? చేసిన వాడిని తిరిగి హాని చేసేవనుకో, పెద్ద రివార్డ్ అలా దేవుడిచ్చే రివార్డ్ కోల్పోతావు. కానీ నీ మనసులో ఏముండాలా? ఆవిడ నాకు హాని చేసింది, దాన్ని ఓర్చుకొని ఆవిడ్ని క్షమించి సహించినప్పుడు నాకు వచ్చి ఇచ్చే దేవుడిచ్చే బహుమానం బహు గొప్పది. ఏమిటి? నేను నిత్యం జీవించా, నేను ఎప్పుడు బ్రతికి ఉండాలని నేనేం నేర్చుకోవాలా? ప్రభు నాకు నేర్పించిన ఎలాగూ క్షమించాలో, ఎలాగూ సహించాలో, ఈ సహించే తత్వము ఈ వాక్యానికి, నువ్వు విన్న వాక్యానికి, నువ్వు చూపించే విశ్వాసానికి, ఆ పరిస్థితిలో నీకు పరీక్ష. ఎప్పుడు వస్తుంది పరీక్ష? నీ విశ్వాసానికి పరీక్ష. నేను ఒక చెంప మీద పడితే ఇంకొక చెంప చూపించినప్పుడు అప్పుడు విశ్వాసంలో నువ్వు గెలిచావు. అప్పుడు నువ్వు ఎవరిని సంతోషపరుస్తున్నావు? మనుషుల్ని కాదు, దేవుడిని సంతోషం. ఇది ఎవరి ద్వారా నేర్చుకుంటున్నావు? ప్రభువు ద్వారా నేర్చుకుంటున్నాం. అపోస్తలులు యేసు ప్రభు ద్వారా నేర్చుకున్నారు. సిలువలో ఆయన సిలువ వేసినప్పుడు ఆయన ఏమంటాడు? తండ్రి, మీరేం చేస్తున్నారో తెలియదు. ఏంటి తెలియదు? ఇలా నన్ను సిలువ వేయకూడదని వీరికి తెలియదు, ఇలా నాకు హాని చేయకూడదని వాళ్ళకి తెలియదు, ప్రేమతో జీవించాలని వాళ్ళకి తెలియదు. కనుక వాళ్ళు ఏం చేయాలా? క్షమించు. కనుక స్టెఫెను రాళ్ళతో పడుతుంది. ఏమంటున్నాడు? ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నాడు ప్రేమ జీవితాన్ని. కనుక ఆ ప్రేమ జీవితాన్ని నేర్చుకున్న జీవితాన్ని ఆయన విన్న వాక్యానికి విశ్వాసము ద్వారా క్రియ చూపిస్తూ దేవునికి చూపిస్తున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. ఎలా చూపిస్తున్నాడు? రాళ్ళతో పడుతుంటే, తండ్రి, మీరేమి చేస్తున్నారో మీకు తెలియదు కనుక అవి ఏం చేయాలా? క్షమించుము. ఎలా చూపిస్తున్నాడు? ప్రేమ